ఇక్కడ కొత్తగా ఇంటర్లింక్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఇక్కడ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇంటర్లింక్ అని ఇట్లా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇంటర్లింక్ను ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా పర్మిషన్స్ వస్తే అలా చేసుకోండి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ నౌ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇక్కడ సైన్అప్ కొత్త వాళ్ళు సైన్అప్ చేయండి. దాంట్లో ఇక్కడ బ్లాక్ డాట్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఇంటర్లింక్ ఐడి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. అది చిన్నగా వచ్చే విధంగా చూసుకోండి ఇంటర్లింక్ ఐడిని, ఎందుకంటే మనకు గుర్తుండడానికి. ఇక్కడ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఓపెన్ అని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు 6 డిజిట్ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోండి, కన్ఫర్మ్ చేయండి. మనకు జీమెయిల్తో లాగిన్ అవ్వాలి. జీమెయిల్ మనము ఏదైతే ఇస్తున్నామో అది గుర్తుపెట్టుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అదేవిధంగా మెయిల్ ఐడి మనం ఎంటర్ చేసిన తర్వాత ఇలా సక్సెస్ అని వస్తుంది. సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ అదే నెంబర్తో మనము ఇంటర్లింక్ ఐడి నెంబర్తో మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనం ఇంతకుముందు ఇచ్చిన పాస్వర్డ్ని 6 డిజిట్ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే మెయిల్ ఐడి చేయాల్సి వస్తుంది. దీని తర్వాత ఐ హ్యావ్ గాట్ ఇట్ అని క్లిక్ చేసుకొని మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. ఈ ఇంటర్ఫేస్లో ఇక్కడ పైన ప్రొఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ప్రొఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు రెఫరల్ అని వస్తుంది. రెఫరల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఇంటూ కట్ చేసుకోండి. దాని తర్వాత కింద మనకు హ్యూమన్ హ్యాష్ రైట్ సైడ్లో కింద వచ్చేసరికి ఇక్కడ రెఫరల్ ఐడి ఇవ్వండి. నా రెఫరల్ ఐడి 546754 అనేటువంటి రెఫరల్ ఐడి ఉంది. ఈ రెఫరల్ ఐడి ఇవ్వడం ద్వారా 1000 కాయిన్స్ అనేటువంటివి వస్తాయి అన్నమాట మీకు. అదే ఇవి పర్మిషన్స్ అలో చేసుకొని మనం ఇప్పుడు ఫేస్ అథెంటికేషన్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఈ ఫేస్ అథెంటికేషన్ అనేటువంటిది కెమెరాకు మనకు ఫేస్ స్ట్రేట్ కరెక్ట్ ఉండే విధంగా 4 వైపులా లెఫ్ట్ రైట్ అప్ డౌన్ ఆ విధంగా ఫేస్ని టర్న్ చేసుకుంటూ మనము కేవైసీని కంప్లీట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఇలా కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత యువర్ ఆల్ సెట్ అని వస్తుంది. కంటిన్యూ చేసిన తర్వాత ఈ కింద కనిపిస్తున్న మైన్ యువర్ ఐటీఎల్జీ అని బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఆ మైన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు ఈ విధంగా రెఫరల్ ఐడి ఎంటర్ చేసిన వెంటనే 1000 ఐటీఎల్జీ కాయిన్స్ అనేటువంటివి మీకు వచ్చేస్తాయి అన్నమాట. దీని తర్వాత ఈ విధంగా మనకు 1000 కాయిన్స్ వస్తాయి. ఇప్పుడు మనకి కింద ఇక్కడ మైన్ని నొక్కినట్లయితే మీకు ఐటీఎల్జీ కాయిన్స్ అనేటువంటివి ఈ విధంగా వస్తాయి. ఐటీఎల్జీ కాయిన్స్ అనేటువంటివి మన అకౌంట్లోకి ఈ విధంగా టోటల్ ఇప్పుడు ఇక్కడ చూడండి 1030 అనేటువంటిది ఐటీఎల్జీ కాయిన్స్ ఇక్కడ యాడ్ అయినాయి. ఈ విధంగా మనము డైలీ 6 టైమ్స్ మనము మైనింగ్ చేయడం వల్ల మనకు డైలీ ఐటీఎల్జీ కాయిన్స్ అనేటువంటివి యాడ్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ.